ఆ డేవిడ్ ఇంకా బయటే ఉన్నాడు. వాళ్ళు ఇంకా నిద్రపోయినట్లేదు. దాని చావు కళ్ళారా చూడాలనంత కసిగా ఉంది. తొందరపడకు, ఇంకో అరగంటలో డాక్టర్ వస్తాడు. ఈలోపు భూమిని గుట్టు చప్పుడు కాకుండా లేపేస్తే మనం హ్యాపీగా ప్రూఫ్స్ చూపించి శవాన్ని తీసుకుని బయటపడచ్చు. ఎప్పుడెప్పుడు దాని చావు కేక విందామా అని అనిపిస్తుంది. కేక బయటకు వస్తే అందరూ లేస్తారు. అందుకే డేవిడ్ ఆ జాగ్రత్త తీసుకుంటాడు. కేక బయటికి రాకుండా దాని ప్రాణం మాత్రమే బయటకొచ్చి గాల్లో కలిసిపోతుంది. ఏంటి ఇక్కడ తెచ్చారు? వాడెందుకు అక్కడ తెచ్చాడు? మర్డర్ ప్లాన్ ఏమైనా వేచి చచ్చారా? సరిగ్గా చెప్పి చావండి. మా వాడు మర్డర్ చేయడానికి వెళ్ళాడు. చెప్పు మమ్మీ. హాస్పిటల్లో ఉన్నాను. అమ్మమ్మ గారు ఫోన్ చేసి ఉండమంటే తప్పలేదు. అవును మమ్మీ, అక్కడే ఉన్నాను. వచ్చేస్తాను. మార్నింగ్ అక్కడ డ్రాప్ చేసి నేను ఇంటికి వచ్చేస్తాను మా, సరేనా? మీరేమన్నా శవాన్ని పీకు తినే జాతిలో పుట్టి చచ్చారా? ఒక్క శవం చాలదా? అరవకు, అతను లోపలికి వెళ్ళాడు. మీరెప్పుడు వచ్చారు? ఇందాకే. ఇంతకీ నువ్వెక్కడికి వెళ్ళావు? హాస్పిటల్కి. ఎందుకు? నందికకి రాత్రి కడుపు నొప్పి వచ్చింది. సడన్ గానా? అవును. పొద్దున్న కల్లా తగ్గిపోయిందనుకుంటాను. అవును, నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను. నువ్వు నీ కూతురు కలిసి ఏం రాజకీయం చేస్తున్నారో కాసేపట్లో బయటపడుతుంది కదా. మాటారు తాబేలు వెళ్ళినట్టు వెళ్తారేంది? అట్లా నడుచుకుంటూ పోయే వాళ్ళు కూడా కారు దాటేసిపోతున్నారు. నీకంత తొందరగా ఉంటే నువ్వు నడిచెళ్ళు. మీరు కావాలని భూమితో ఇంకొంచెం సేపు గడపొచ్చని మెల్లగా తోలుతున్నారు కదా. ఏటికొండమ్మా, ఏటి మాట్లాడుతున్నావు? కడుపు కన్నం తింటున్నావా, పిడకలు బిస్కెట్లు తింటున్నావా?
విరాట్ బాబేటి నా కోసం కారు నిదానంగా నడపడమేంటి? విరాట్ బాబుకు నాను పక్కనుంటే కంపరం కదా. అసలు నాను మాట్లాడితేనే సీదరించుకుంటారు కదా. ఆ, ఆ. నాను తాకితేనే బల్లి మీద పడ్డట్టు ఒళ్ళు జలధరించిపోతాది కదా. ఓహో. అందులోనూ నాలాంటి పేదదాన్ని, బీదదాన్ని, బిక్కదాన్ని, బికారిదాన్ని, పిడకలు కొట్టుకునేదాన్ని ఈ దొరగారు కారులో ఎక్కించుకోవడమే మహాభాగ్యం కదా. నా కోసం, నాతో గడపడం కోసం వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ అని కోరుకోవడానికి బాబుగారికి నా మీద ప్రేమ ఉండాలి కదా. లేనే లేదని చెప్పినారు కదా, మరి ఇంకేటి? అవునవును, కరెక్ట్గా చెప్పావు. వీలైతే 4 తిట్లు, కుదిరితే ఇంత గడ్డి పెడతానే తప్ప నీకోసం నేను స్లోగా వెళ్ళడం ఏంటి? నాన్ సెన్స్. ఆ గది మాట, అదే మాట మీదుండండి విరాట్ బాబు. ఇంకో జన్మెత్తినా నాను మిమ్మల్ని ప్రేమించి సచ్చేది లేదు. ఇంకో 7 జన్మల దాకా మీరు నన్ను ప్రేమించడానికే వీల్లేదంతే. ఎందుకు లేవన్నీ ఇప్పుడు అనుకోవడం? ఎవరికి ఎవరు రాసి పెట్టారో ఎవరికి తెలుసు? మీకు నాకు మాత్రం రాసి పెట్టలేదని మీకు తెలుసు, నాకు తెలుసు. ఏడ్చాలే, నోరు మూసుకొని కూర్చో. నాడీ జోస్యం, తాళపత్ర గ్రంథాలు అధ్యయనం చేసిన జ్యోతిష్కుల్లాగా 7 జన్మలు అనాలిసిస్ చేసింది చాలు. మాట్లాడకుండా కూర్చో. మీకెందుకంత కోపం వస్తా ఉందో తెలుసుకోవచ్చా? నోరు ఇప్పావంటే మొహం పచ్చడి చేసేస్తా. ఆవలింపొస్తే మూతి చపాతీ చేస్తా. అంకుల్ చెప్పండి. భూమిని డిశ్చార్జ్ చేశారా విరాట్? చేశారు అంకుల్, కార్లో తీసుకొస్తున్నాను. ఓకే విరాట్, అది కనుక్కుందామనే ఫోన్ చేశాను. కాసేపట్లో అక్కడ ఉంటాం అంకుల్. మంచిది విరాట్. కాసేపట్లో భూమిని విరాట్ తీసుకొస్తున్నాడమ్మా. వాడికి ఇష్టం లేకపోయినా పిన్ని గారు చెప్పారని ఆ భూమిని తీసుకొస్తున్నాడు. కాదని ఆవిడ మనసు నొప్పించడం మంచిది కాదు కదా. నేను కూడా అందుకే వదిలేశాను. అయితే కాసేపట్లో ఆవిడ మనవరాలతో పాటు భూమి కూడా రాబోతుందన్నమాట. స్వామీజీ చెప్పినట్టు నిజంగానే భూమి ఈ ప్రాణాపాయం నుంచి బయటపడుతుందా? మరి ఈ కొత్త మనవరాలెవరు? చెప్పు చరణ్. లారీ తీసుకొచ్చామంటావా? ఉండు, నేను దిగుతున్నా. అమ్మగారు, అమ్మగారు, పెద్దమ్మాయి గారు వచ్చేస్తున్నారు అమ్మగారు. అవునా? అమ్మా నమస్కారం చేసుకో తల్లి. లోపలికి రండమ్మా. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామి యస్యాం హిరణ్యం విందేయం కామస్వం పురుషానహం అశ్వపూర్వాం నద్మధ్యాం హస్తినాద ప్రబోధిని. అవంతిక ఎన్ని ప్లాన్లేసినా హోమం పూర్తయ్యే టైంకి అసలు వారసురాలే వచ్చింది.